హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇవాళ 20 జూన్ 2025 ఒక కరెంట్ అఫైర్స్, అలాగే వొకాబులరీ ఒక 10 వొకాబులరీ అనేది ఇవాళ నేర్చుకుందామండి ఇవాళ సెషన్‌లో. ఇవాళ సెషన్ కొంచెం స్లోగానే చెప్తాను. ఎందుకంటే ఇంతకుముందు సెషన్స్ చాలా స్పీడ్‌గా చెప్పాను. ఏంటంటే నేను చెప్పేదంతా ఓన్లీ పాయింట్ టు పాయింటే చెప్తానండి. అనవసరమైనవి చెప్పను. జస్ట్ ఏది అవసరమో అదే చెప్తాను. మీరు ఎంత ఎక్స్ప్లెనేషన్ అన్నా చివరికి మీకు అర్థమయ్యేది అదే. అదే పాయింట్ నేను చెప్తాను. థ్యాంక్ యూ. ఫస్ట్ వచ్చేటప్పటికి రెగ్రెసివ్. ఇప్పుడు అగ్రెసివ్ అంటే ఏంటంటే కోపంతో ఎవరి మీద ఆవేశంగా మీదకి వెళ్ళిపోతాం అగ్రెసివ్ అండి. ఇది అగ్రెసివ్ అంటే వెనక్కి తగ్గదాం అంటే బ్యాక్వర్డ్ అని అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రేయింగ్. ఫ్రేయింగ్ అంటే గ్రాడ్యువల్గా మనం వీక్ అయిపోతున్న దాన్ని అర్థం ఫ్రేయింగ్ అంటారు అనమాట. FRAYING ఫ్రేయింగ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి విమ్సియల్ అంటే విచిత్రమైన, మనం ప్రెడిక్ట్ చేయలేము అనమాట. అదో రకమైన విచిత్రంగా ఉంటుంది. ప్రెడిక్ట్ చేయలేనిదని విమ్షియల్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేది ఫ్లౌండరింగ్ అంటే తడబడుతున్నారు, అంటే స్ట్రగ్లింగ్ టు మూవ్ ఆర్ మేక్ ప్రోగ్రెస్. ఏదైనా ఒక పని చేయడానికి తడబడతాం. నేను ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలు పెడతానికి తడబడుతున్నాను అనుకోండి, దాన్ని ఏమంటారంటే ఫ్లౌండరింగ్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేటప్పుడు రిలేషింగ్ అంటే ఎంజాయింగ్, ఆనందించే అనే దానికి రిలేషింగ్. ఇప్పుడు ఫ్రూట్ జ్యూసెస్ యాడ్లు చూడండి, ద ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ రిఫ్రెష్ అండ్ రిలీష్ అంటారు. అదే అనమాట ఆనందించే, ఎంజాయ్మెంట్ అనమాట. స్లాకనింగ్ అంటే మందగించడం, రెడ్యూసింగ్ ఇన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ స్పీడ్. ఇప్పుడు నేను నిన్నటి వరకు ఎంత స్పీడ్గా చెప్పాను, ఈవేళ ఎంత స్లోగా చెప్తున్నాను. అలాగే రెడ్యూస్డ్, నా స్పీడ్ ఎలా రెడ్యూస్ అయింది, ఇంటెన్సిటీ ఆఫ్ ద స్పీడ్ అనేది ఎలా రెడ్యూస్ అయిందో అనేది స్లాకనింగ్ అంటారన్నమాట. WOBBLY ఓబ్లీ అంటే చలించబోయే. ఇప్పుడు ఏం జరిగినా నేను చలించకుండా ఉండిపోయాను అనుకోండి, దాన్ని నన్ను ఓబ్లీ అంటారు. అంటే అన్స్టడీ అని అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి థెటెడ్, TETHERED అంటే కట్టివేయబడిన, టైడ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్స్యూబిరెంట్. ఎక్స్యూబిరెంట్ అంటే ఏంటి, విపరీతమైన. ఎంతూజియాస్టిక్ అంటే ఏదో నేర్చుకోవాలి, ఏదో తపన ఉన్నాం అనమాట. నెక్స్ట్ డిస్సెరనబుల్ అంటే గుర్తించదగినది. ఏదైనా ఒక విషయం రికగ్నైజ్ చేయబడితే దాన్ని డిస్సెరనబుల్ అంటారు. ఇప్పుడు మనం జూన్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చదువుతున్నాం కదా. ఈ జూన్ 20 యొక్క ఇంపార్టెంట్ డే ఏంటంటే వరల్డ్ రెఫ్యూజీ డే. అంటే రెఫ్యూజీ అంటే శరణార్థులు. ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ రెఫ్యూజీస్ ఉంటారు, వాళ్ళని శరణార్థులు అంటారు. ఈ జూన్ 20 వాళ్ళ గురించి ఇది వరల్డ్ రెఫ్యూజీ డేగా గుర్తించబడింది అనమాట. దీంట్లో ఏంటంటే ఏమ్ టు సెలబ్రేట్ అండ్ హానర్ రెఫ్యూజీస్ అరౌండ్ ద వరల్డ్. థీమ్ వచ్చి సాలిడారిటీ విత్ రెఫ్యూజీస్. ఈ థీము ఏమో రెండు గుర్తుపెట్టుకోవాలన్నమాట. వరల్డ్ రెఫ్యూజీ డే అనేది ఏ తారీఖు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, కన్నా టైగర్ రిజర్వ్ డిక్లేర్స్ బెస్ట్ టైగర్ హ్యాబిటేట్ ఇన్ ఇండియా. కన్నా KANHA టైగర్ రిజర్వ్ అనేది బెస్ట్ టైగర్ హ్యాబిటేషన్, అంటే టైగర్లు జీవించడానికి బెస్ట్ హ్యాబిటేట్ అని ఇండియాలో గుర్తింపబడింది. ఇది ఎక్కడంటే మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. ఈ కన్నా KANHA టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి స్మైల్, SMILE. స్మైల్ ఫుల్ ఫామ్ వచ్చి సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీవుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. ఇది 2022లో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనే వాళ్ళు లాంచ్ చేశారన్నమాట. ఇది ఒక అంబ్రెల్లా స్కీమ్ అనమాట. ఎవరికి వెల్ఫేర్ చేకూరుస్తుంది ఈ స్కీమ్లో? రీహాబిలిటేషన్ ఆఫ్ బెగ్గర్స్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పేషెంట్స్. ప్రతి స్టేట్లో ఉన్న ట్రాన్స్జెండర్ పేషెంట్స్కి వాళ్ళకి రూమ్స్ అంటే హోమ్స్ కట్టిందాం, వాళ్ళ స్టడీకి వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తాం.
అవన్నీ ఈ స్మైల్ ప్రోగ్రాంలో ఉంటుంది అన్నమాట. ఈ స్మైల్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు న్యూస్లో ఉందంటే ఇది జమ్మూ కాశ్మీర్లో ఇంప్లిమెంట్ చేద్దామనే ఉద్దేశంతో న్యూస్లోకి వచ్చిందనమాట. నెక్స్ట్, ద అన్రెగ్యులేటెడ్ డ్రింక్ రీథింకింగ్ ఆల్కహాల్ కంట్రోల్ ఇన్ ఇండియా. ఇది న్యూస్లో ఇవాళ మెయిన్ అనమాట. ఆల్కహాల్ అనేది ఇండియాలో కంట్రోల్ చేయాలి అనేది ఈ న్యూస్ రిపోర్ట్ అనమాట. అట్లా ఆల్కహాల్ గురించి చూద్దాం. ఇది ఆల్కహాల్ అనేది 7th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏం రాసి ఉండబడిందంటే ఆల్కహాల్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్. ఆల్కహాల్ అనేది ఏదైనా ఇన్ని స్టేట్లు ఉన్నాయి కదా మనకి, ఏ స్టేట్ది ఆ స్టేట్ యొక్క సబ్జెక్ట్ అనమాట ఆల్కహాల్. ఆ స్టేట్కి రైట్ టు రెస్పాన్సిబిలిటీ టు డ్రాఫ్ట్ లాస్ రిగార్డింగ్ ఇట్. ఆల్కహాల్ గురించి లాస్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మార్చుకునే రైట్ స్టేట్కి ఉందన్నమాట. ఇట్ ఇంక్లూడింగ్ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్ట్, పర్చేస్ అండ్ సేల్. మొత్తం దాని తయారీ విధానం నుంచి ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి పర్చేసింగ్ నుంచి అమ్మే వరకు మొత్తం అంతా స్టేట్కే ఉందన్నమాట. ఇది ఎక్కడ రాసింది? 7th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చెప్పారు. ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ ప్రిన్సిపల్లో ఆర్టికల్ 47లో ఇది రాయబడి ఉందన్నమాట. ఇది ఎందుకు న్యూస్ వచ్చిందంటే మనకు ఒక అపోహ ఉంది, ఒక లిమిటెడ్గా ఆల్కహాల్ తీసుకుంటే అది హెల్త్కి బెనిఫిట్ అనే ఒక అపోహ ఉంది. కానీ ఇక్కడ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th సర్వే అనమాట. అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను అసలు ఆల్కహాల్ కన్జంప్షనే కాదు, 0 ml ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అనేది నివేదిక ఇచ్చిందన్నమాట. దానివల్ల ఇది న్యూస్లోకి వచ్చింది. నెక్స్ట్, రష్యా వాన్స్ యుఎస్ ఎగెన్స్ట్ మిలిటరీ ఇంటర్వెన్షన్ ఇన్ ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్. రష్యా అనేది యుఎస్కి వార్నింగ్ ఇచ్చిందనమాట. దేంట్లో? ఇరాను ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది కదా, వార్ జరుగుతుంది. ఇక్కడ యుఎస్ వచ్చి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది. రేపు ఇజ్రాయెల్ ఏమైనా ఇరాన్ మీద దాడి చేసినప్పుడు యుఎస్ కనుక ఇన్వాల్వ్మెంట్ ఉంటే రష్యా మేము ఊరుకోమని వార్నింగ్ చేసిందనమాట. ఇది న్యూస్లో ఉన్నది. నెక్స్ట్, యూకేస్ యునైటెడ్ కింగ్డమ్ నేవీ పెట్రోల్ వెసల్ sailed through Taiwan Strait, says Taipei. యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంగ్లాండ్ సంబంధించిన నేవీ పెట్రోల్ వెసల్ అనేది తైవాన్ స్ట్రైట్ అంటే ఒక చిన్న దారి అనమాట. ఆ తైవాన్లో ఉన్న చిన్న దారి, ఆ సముద్రం గుండా ఈ యూకేస్ నేవీ పెట్రోల్ వెసల్ వెళ్ళిందని తైవాన్ అనేది న్యూస్లో చెప్పిందనమాట. నెక్స్ట్,